వాళ్ళన్న ప్రతి ఒక్కరికి ప్లాన్ కూడా రావాలి. ప్లాన్లోనే డబ్బు ఉందండి, ప్లాన్లోనే డబ్బు ఉంది. ప్లాన్ మనం ప్రజెంట్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. నిజంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారా, చెప్పరావట్లేదా, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయాలి, నేర్పించగలగాలి. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎలా షార్ట్గా డేస్ చేయాలి, ఎలా స్కిల్ఫుల్గా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పగలగాలి. అప్పుడు పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయా లేదా, ఏమేమి టూల్స్ కావాలి మనకి, ప్రోడక్ట్ బుక్, ఇక్కడ కావాల్సిన నేను కూడా కార్ బుక్ కావచ్చు, లీడింగ్ లేడీ బుక్ కావచ్చు, లగ్జరీ కార్ బుక్ కావచ్చు, ఇంకా మనకి అప్లయన్స్ చెక్స్, ఆల్రెడీ హెచ్యూ అయిన అప్లయన్స్ చెక్స్ కావచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైనా కార్ చేసిన వాళ్ళ మన లోకల్ లీడర్స్ లోకల్ బుక్ ఉంటుంది కదా కార్ బుక్, ఇది ఇలా ప్రోడక్ట్ బుక్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. మనం ఉత్తిగా వెళ్ళి వైట్ పేపర్ తీసుకొని చెప్తే అర్థమవుతుందా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూసిందే నమ్ముతారు. చెప్పిన దానికంటే కళ్ళతో చూసింది నచ్చుతుంది, ఓ నిజమే కదా అనిపిస్తుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఎప్పుడైనా మనం ఇలా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని అందరూ చెప్తుంటుంటారు బీ విత్ ద సిస్టమ్, బీ విత్ ద సిస్టమ్. నేను ఈ పైనుంచి వచ్చాను, ఒక్కో స్టెప్ ఎక్కానా డైరెక్ట్ జంప్ చేశానా? ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరూ 5% నుంచే స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ స్ట్రగుల్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ ప్లాన్ ప్రజెంట్ చేయాల్సిందే, ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. ఎసార్నో ఇవన్నీ అవసరమా లేదా? నేను ఏ పని చేస్తే ఆ పనిలోనే నిమగ్నం అవుతాను. పొద్దున్నే లేచి కిచెన్లో వంట చేశాను అనుకోండి, కిచెన్ అనేది కుకింగ్ అని ఈజే అన్ ఆర్ట్. ఏదో వండామా పడేసామా కాదు, అది ఒక డాక్టర్ కంటే ఎక్కువగా మనం ఆలోచించాలి. ఎలాంటి ఫుడ్ మన ఫ్యామిలీకి ఇస్తే హెల్తీగా ఉంటారు, ఎలా కుక్ చేయాలనేది అక్కడ ఒక ఆర్టు. నేను కిచెన్లో ఉన్నంతసేపు నా బుర్ర కిచెన్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తానో ఆఫీస్లో ఉన్నప్పుడు నా ఆఫీస్ పని మాత్రమే చేస్తాను, నాకు అదే గుర్తొస్తుంది. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చినాక అక్కడ సిస్టమ్ అక్కడే ఫాలో అవ్వాలి, ఆఫీస్ని అక్కడే మళ్ళీ మర్చిపోవాలి. ఇంటికి వచ్చామంటే మళ్ళీ వెస్టేజ్ గుర్తొస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, సిస్టమ్ ఏం చెప్పింది, అప్లైన్ ఏం చెప్పారు, నాకు ఏ బాధ్యత పెట్టారు, ఏ నమ్మకంతో నా సిస్టమ్ను ఈ సిస్టమ్ను నాకు ప్లాన్ ప్రజెంట్ చేశారు, నేను సక్సెస్ చేయగలన హోప్తో వచ్చారు అని మనం సిస్టమ్ను నేర్చుకోగలగాలి. ఏదున్న సిస్టమ్తో చెప్పగలగాలి, సిస్టమ్తో ఉండగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో సాయంత్రం పూట నాకున్న సమయంలో ఖాళీగా మధ్యాహ్నం రాగానే ఓ 4 సీరియల్ చూసి ఒక టైంని వేస్ట్ చేయడము, ఇంకా కాస్త టైం దొరికితే పక్కింటి వాళ్ళతో వదినమ్మా బాగున్నావా, అక్కయ్య బాగున్నావా, ఆంటీ బాగున్నారా కదా, వాళ్ళు బాగానే ఉంటారు, మన టైమే పాడైపోతుంది. ఎసార్నో సో ఈ చిట్ చాటింగ్ చేయకుండా నా సిస్టాన్ని మార్చుకున్నాను. ఏం మార్చుకున్నాను, నేను సిస్టంలో ఏం నేర్చుకున్నానంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకొని షేర్ చేయమన్నారు. ఎసార్నో యూజ్ ద ప్రొడక్ట్ దెన్ షేర్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ నేను ఏం ముచ్చట పెట్టడం స్టార్ట్ చేశానంటే కుకింగ్ ఆయిల్ మీరు ఏం వాడుతున్నారు, సో పేస్ట్ ఏం వాడుతున్నారు, జ్ఞాన పేస్ట్ ఊగుతున్న పళ్ళు కూడా అతుక్కుంటున్నాయి, మీరు వాడి చూసారా? ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని, జాయింట్ పెయిన్ సఫర్ అవుతున్నారా, మా హస్బెండ్కి దాది తగ్గడం వల్లనే కదా నేను వచ్చాను, ఐ సపోర్టు సూపర్గా పనిచేస్తుంది. సో కనిపించి ప్రాబ్లం లేని ఫ్యామిలీ లేదు, ప్రాబ్లం లేని ఇల్లు లేదు, ప్రాబ్లం లేని గల్లీ లేదు. వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి ఆ మాట ఈ మాట నాకు అవసరం లేదు, నా మాట నాకే అవసరం, అవునా కదా? సో ఈ సిస్టమ్ని నేను ఫాలో అవడం ద్వారా సిస్టంలో సక్సెస్ అయ్యాను. నేను వచ్చే వరకు చాలాసార్లు విన్నాను ఈ మాట, డయాస్ మీద మీరు కూడా విని ఉంటారు. స్టార్గా 1,00,000 రూపాయలు తీసుకుంది విజయరాజు గారు, నెక్స్ట్ లీలావర్ణ మేడం గారు, ఇద్దరే అని చెప్పారు, అవునా కదా? సో విజయరాజు గారు తర్వాత ఇంకా వాళ్ళ అప్లైన్ ఇద్దరే తీసుకునేవారు. నెక్స్ట్ వచ్చింది నేను తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నా టీంలో ఆల్ స్టార్స్ ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 రూపాయలు ఉంటారు. ఇప్పుడు వెతకడానికి లేదు, హైలైట్ చేయడానికి లేదు, అందరి దగ్గరకు వచ్చేసింది. సో మీరు ఏది సాధిస్తే మీ ఫాలోవర్ అదే సాధిస్తారు. బీ విత్ ద సిస్టమ్, యూ బీ విత్ ద సిస్టమ్, విత్ టీమ్ ఆల్సో బీ విత్ ద సిస్టమ్. సో ఫాలో ద డిసిప్లిన్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనం ఏ లెవెల్లో ఉన్నా ఎక్కడున్నా మన సిస్టమ్ మన డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. ఏ లెవెల్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు. ఎసార్నో సో అది తర్వాత వెస్టేజ్కి వచ్చాం కాబట్టి వెస్టేజ్ సిస్టమ్ని ఫాలో కావాలి.
ఈ వెస్టేజ్ సిస్టంలో నేను చేసిన గొప్పతనం ఏం లేదు. 4 సీరియళ్ళు సాయంత్రం కూర్చొని చూసేది. నా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయాన్ని, వేస్ట్గా పడి ఉన్న సమయాన్ని, 4 సీరియళ్ళు చూసే సమయాన్ని తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్ చేసినందుకు నేను ఒక గ్రేట్ సక్సెస్ని తీసుకోగలిగాను. మరి ప్రతి ఒక్క పర్సన్కి 24 అవర్సే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆ 24 అవర్స్లో చాలామంది ఈగోగా ఫీల్ అవుతారు. నేను ఒక లెవెల్లో ఉన్నాను, నేను ఇది చెయ్యాలా, నాకు ఇది అవసరమా కదా ఆలోచిస్తుంటారు. మరియు ఫస్ట్ టైము ప్రతి ఒక్కరికి కాస్త ఈగో అనేది మనిషికి సహజంగా ఉంటుంది. ఫస్ట్ నేను కూడా అనుకున్నాను, మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతో కొంత అమ్మ వాళ్ళు ఆస్తులు పాస్తులు ఇచ్చి పంపించారు, మరి ఇల్లులు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, ల్యాండ్లు పొలాలు ఉన్నాయి, ఇంకా ఏమైనా చెయ్యాలా. కానీ నాకు ఒకే ఒక ఆలోచన, ఎందుకు ఎన్నో కార్యక్రమాలు మగవాళ్ళు చేసుకుంటూ వస్తే ఆడవాళ్ళు చూసుకుంటూ వస్తారు, ఎందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకోకూడదు? ఛాలెంజింగ్గా తీసుకున్నా. యాక్చువల్గా నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసేటప్పుడు లేడీసే ఉండేవాళ్ళు కాదు. మా జిల్లా మొత్తంలో సింగిల్ ల్యాబ్ టెక్నీషియన్ లేడీ నేను. సో ఫస్ట్ ఎంప్లాయ్ అనగానే, మేడం మీరు టీచరా అంటే ఆడవాళ్ళు టీచర్లకే పనికొస్తారు డిసైడ్ అనమాట. సో నేనేమో డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. గుంపులో గోవిందలాగా ఉండడం ఇష్టం ఉండదు నాకు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలు కాదు, నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. సో అది నాకు ఇష్టం. అలా ప్లాన్ చేసుకున్నాను. మరి అక్కడ కూడా ఆ 100 మంది మగవాళ్ళని దాటుకొని ఒక్క లేడీకే ఒకే ఒక్క జాబ్, డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ని కొట్టగలిగాను. మరి ఇప్పుడు కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే, సౌత్ ఇండియా టాప్ కొట్టాలి, ఒక్కటి మిగిలింది. సో అది చేద్దాం మీ అందరి హెల్ప్ వల్ల. ఎందుకంటే నమ్మకం వస్తుంది కదా, ఒక్కరికి వచ్చిందంటే మనందరికీ నమ్మకం రాదా? ఎంటైర్ టీంకి నమ్మకం రాదా? సో దానికోసము ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వచ్చామా, నెల రోజులైంది, నాకు ఏమీ రాదు. మనం ఏం చేసామంటే 30 PV చేసాం, కూర్చున్నాం. నాకు ఏమీ రావట్లేదు మేడం, నేను వెస్టేజ్లోనే ఉన్నాను. ఏం చేసావు? ఏం చేయలేదు మేడం, ప్లెయిన్గా పేపర్స్ అన్ని అట్లాగే పెట్టుకున్నా. సో హౌ మెనీ అవర్స్ వర్క్ ఇన్ యువర్ బిజినెస్? ఎన్ని గంటలు మీరు పనిచేస్తున్నారు? మీకు ఒక 10,000 జాబ్ దొరికింది అనుకోండి, ఎన్ని గంటలు పనిచేస్తారు? 10 గంటలు పనిచేయాలి ప్రైవేట్లో, తెలుసు కదా. గవర్నమెంట్ సెక్టార్స్కి పోతే 8 అవర్స్. రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళండి, 12 అవర్స్. ఇంకొక నా డౌన్ లైన్ ఉన్నారు, టీమ్ లైను, ఆయన 24 అవర్స్ జాబ్. మార్నింగ్ వెళ్తారు, నైట్ ఏదో టైంలో వస్తారు. ఆ 2 ఫోన్లు ఇచ్చింది, వెహికల్ ఇచ్చింది, ఆ 2 ఫోన్లను పక్కన పెట్టుకొని ఈయన పడుకోవాలి. సైలెంట్గా ఫోన్ రాగానే తవ్వుకున్న ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే భార్య పిల్లలు వేస్తారు. ఆ ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళి ఎక్కడెక్కడ ఆ రిలయన్స్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయిందో మళ్ళీ కనెక్ట్ చేసి రావాలి ఈయన. అలాంటి వ్యక్తి నా దగ్గరికి బిజినెస్ ప్లాన్ వినడానికి రాత్రి 9:30 తర్వాత వచ్చేవాడు. అప్పుడు వస్తే తినేసి రండి, ఒక ముద్ద పొద్దంతా పనిచేసిండ్రు, లేదు ఒక హాఫ్ అన్ అవర్ నేను వెయిట్ చేస్తాను, మీరు ఫ్రెష్ అప్ అయి తినేసి రండి అని 10 o'clock వచ్చి 11 o'clock బిజినెస్ చెప్పిన ప్లాన్ మా ఇంట్లో. సో నా ప్లాన్ చెప్పిన విషయం ఏంటంటే, డైలీ 2 సెషన్స్ చేయాలి. 90 days ఆగకుండా చేశాను. 90 days ఆగకుండా చేశాను. మరి అలాంటివి మనము ఫాలో అవ్వాలి. ఇదే తెలుసు కదా మనకి, బయట మార్కెట్లో ఎన్ని గంటలు మనం జాబ్స్ చేస్తున్నాము, రోజుకు ఎంత టైం తీసుకుంటున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 4 hours. బీయింగ్ ఏ జెంట్స్కి లేడీస్కి ఎవ్రీడే 4 hours దొరకకుండా పోతుందంటే నేను అసలు నమ్మను. ఎందుకంటే ఎలాంటి జాబ్ చేసినా ఒక 8 నుంచి 10 గంటలు పోతే, పడుకోవడానికి 7 గంటలు పోతే, 17 గంటలు పోతే, పర్సనల్గా తినడానికి తాగడానికి 3 గంటలు తీసేస్తే 20 గంటలు పోతే మినిమం 4 hours టైం ఉంటుంది ఎవరికైనా కూడా. ఉంటుందా లేదా? ఈ 4 hoursని మనం ఏం చేస్తున్నామంటే కిల్ చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. ఆ వేస్ట్ అవుతున్న మీ సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. ఆ ఇన్వెస్ట్మెంటే ఈ సక్సెస్కి మనకి కారణం అవుతుంది. రెగ్యులర్గా మన ఏ డౌట్స్ వచ్చినా ప్రతి క్లారిఫికేషన్కి మన అప్లైన్కి మనం ఫోన్ చేయాలి. చేయకుండా ఉన్నామనుకోండి, మన డౌట్స్ క్లారిఫై అవుతాయా? డౌట్గానే మిగిలిపోతే మనం ముందుకు వెళ్ళగలమా? ఎందుకంటే మనకు ఒక అడ్డంకి, స్పీడ్ బ్రేకర్ ఉందను. ముందుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఏం చేయాలి? ముందుగా ఎక్సలేటర్ డౌన్ చేయాలి, మెల్లిగా దాటాలి. అలాగని అదే స్పీడ్లో దాటితే ఏమవుతుంది? హెడ్ ఇంజురీ అవుతుంది కదా. సో మనకు ఏ పనిలో అయినా
ఏమన్నా చెయ్యండి మీరు, హడ్డిల్స్ లాని ప్లేస్ అంటూ ఉండదండి. సమస్య ఎవ్రీవేర్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేదే చాలా ఇంపార్టెంట్. వర్క్ విత్ అప్లైన్, ఇలా ఎప్పుడైతే మీరు వర్క్ విత్ పేషెన్సీ యూ విల్ గెట్ విక్టరీ. డెఫినెట్లీ ఎనీవండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆయన చెప్పడం వల్ల నేను ఆ ప్రోడక్ట్ కంటిన్యూగా ఒక 5 సంవత్సరాల నుండి నేను వాడుతున్నాను. ఈరోజు నా ఆరోగ్యం బాగుంది. తద్వారా నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కము ఎంతో గుర్తులేదు, ఒక 400-500 ఉండొచ్చేమో. తర్వాత ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కము నేనే చూసుకున్నాను, 1,25,000 చిల్లర. అంతేకాదు దాదాపుగా 1.5 నెల అవుతా ఉంది. స్కోడా ర్యాపిడ్ కార్ తెచ్చుకున్నాను గిఫ్ట్ కంపెనీ నుండి. అంతేకాదు కోట్లాది మంది చదివే పుస్తకంలో వాయిస్ మ్యాగజైన్లో నా పేరు, నా సక్సెస్ స్టోరీ చాలాసార్లు